అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ప్రత్యేకమైన వందనాలండి. ప్రియులారా, యేసుక్రీస్తు వారు సిలువ మీద పలికినటువంటి 5 మాటలను మనం ఎంతో చక్కగా మనం చూసాం. అవి మాటలు కాదులే కానీ శక్తివంతమైనటువంటి పవర్ఫుల్ వర్డ్స్. సో మరొక మాట మనం గమనించినట్లయితే కనుక యోహాను సువార్త 6వ మాట మనం చూద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం మనం చూద్దాం. 30వ వచనం మనం చూస్తానండి. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. కనుక మనం చూస్తానండి, సమాప్తమైనది. ఏం సమాప్తమైంది? ఇంతకీ నేను సమాప్తం అయిపోయాను అని చెప్పట్లేదు ఆయన. సమాప్తమైనది మనం ఆలోచిస్తున్నాండి, ప్రపంచ చరిత్రను మార్చినటువంటి స్టేట్మెంట్ అండి. ఏం సమాప్తమైంది? ఎందుకనగానే యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చినటువంటి వర్క్ ఇట్స్ ఫినిష్డ్. అందుకే మీరు గమనించినట్లయితేనండి, ఏ పర్పస్ మీద వచ్చారు యేసుప్రభువు వారు? ఎందుకనగానే అనేక కారణాలు ఉండుండొచ్చు. వాటి వెనక ముఖ్యమైన కారణం ఏంటయ్యా అంటే లూకాసు వార్త 19వ అధ్యాయం 30వ వచనం మనం చూద్దాం. లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనం, క్షమించండి, లూకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనం కనుక మనం ఆలోచించినట్లయితేనండి, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చనని అతనితో చెప్పాను. నశించిపోయినటువంటి వాళ్ళగా ఉన్న మనందరినీ కూడా ఆయన వెదకి, ఎక్కడెక్కడ ఇరుక్కుపోయాము, ఎక్కడెక్కడ నష్టాలలో ఉన్నాము, ఏమేమి కోల్పోయి కృంగిపోయాము, ఆత్మీయంగా ఎక్కడ చనిపోయి ఉన్నాము, నశించిపోయిన మనందరినీ కూడా వెదకి రక్షించటానికని ఈ భూమి మీదకి వచ్చారు. వచ్చిన పనిలో భాగంగా ఎన్నో టాస్కులు కంప్లీట్ చేశారు. అన్ని టాస్కులు కంప్లీట్ చేసి మొత్తం వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసి ఆయన చెబుతున్నటువంటి మరొక మాట మనం చూస్తానండి. యోహాను సువార్త 17th చాప్టర్ 4th verse మనం చూద్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం మనం చూస్తే, చేయుటకు నీవు నా చేతికిచ్చిన ప్రతి పని కూడా సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని. కనుక ఆయనకు అప్పగించబడినటువంటి ప్రతి పని కూడా మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కంప్లీట్ చేశారండి. అందుకే ఆయన విజయాన్ని, ఆయన యొక్క మరణ సమాధి పునరుద్ధానాలను ఉద్దేశించి రాయబడిన మాట మనం చూస్తానండి. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? మరణమా నీ ముళ్ళెక్కడ? చూసారా, రెండో మరణాన్ని జయించి, నరకాన్ని జయించి, పాపాన్ని జయించి మనందరి పక్షాన మనకు గొప్ప విజయాన్ని అందించి ఇక మనం వరి అవ్వాల్సిన అవసరం లేదు. మనం డబ్బులు పెట్టి ప్రతి ప్రోడక్ట్ కొనుక్కోవాలి, డబ్బులు పెట్టి ప్రతి వస్తువు కొనుక్కోవాలి, డబ్బులు పెట్టి బంధాలను కొనుక్కునే పరిస్థితులు కూడా ఈ భూమి మీద మనకు కనబడుతున్నాయండి. కానీ డబ్బులు పెట్టకుండా ఉచితముగా, నో నీడ్ టు ఎర్న్, మనం సంపాదించాల్సిన అవసరం లేదండి. ఉచితముగా మనకు ధారాళముగా అనుగ్రహించబడుతున్నటువంటి ఆ దేవుని కృప, దేవుని యొక్క ప్రేమ. కనుక మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దేవుడు మనల్ని ప్రేమించి తన సొంత కుమారుని ఈ భూమి మీదకి పంపించి ప్రతి భారాన్ని కూడా మన పక్షాన అదిగో ఆయన మీద వేసి మనకి ఒక గొప్ప విడుదల దయచేశారు. కనుక ఆ విడుదల దయచేసినటువంటి సంగతిని మనం 6వ మాటకి ఈరోజు మనం చూస్తున్నాం. మరలా నువ్వు దేవుడు సంపూర్తి చేసినటువంటి ఆ పనిని నువ్వు మళ్ళీ ఇంకా నీ పక్షాన అసంపూర్తిగా మార్చుకునే పనిలో కనుక ఉంటే దయచేసి ఆ చెడు అలవాట్లను, చెడు వ్యసనాలను విడిచిపెట్టండి. ఎందుకంటే దేవుడు మనకి విజయాన్ని దయచేశారు. హీ గేవ్ విక్టరీ టు అస్. కనుక మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ విషయాలు దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరు కూడా దేవుని చిత్త ప్రకారం నడుచుకొని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్.